హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం విజయ్ యాక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన బీస్ట్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒప్పున చెప్పలేక మూవీ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ స్క్రీన్ ప్లేలో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక వీర రాఘవన్ తను వచ్చేసి ఒక రా ఏజెంట్. సో తను ఒక టెర్రరిస్ట్ పట్టుకోవడానికి తనైతే వెళ్తారనమాట. బట్ ఆ ఆపరేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. దాంతో ఒక చిన్నపిల్ల అనేది చనిపోతుంది. దాంతో మన హీరో వచ్చేసి విజయ్ రాఘవన్. సో తనైతే ఒక డిప్రెషన్ స్టేట్లో అయితే ఉంటాడు. సో తను కాశ్మీర్ నుంచి తనైతే చెన్నైకి వస్తాడు. అండ్ చెన్నైకి వచ్చిన తనైతే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాడు. అండ్ తనకి ఒక జాబ్ కూడా వస్తుందన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఒక మాల్ ఉంటుందన్నమాట. సో ఆ మాల్ అనేది హైజాక్ అవుతుంది. సో అండ్ హైజాక్లో మన హీరో కూడా అయితే ఉంటాడు. అండ్ ఆ హైజాక్ని చేసింది టెర్రరిస్ట్ అనమాట. సో అది ఎందుకు అంటే ఉమర్ ఫారూక్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ ఉంటారు. సో తనని రిలీజ్ చేయాలని చెప్పి సో ఆ మాల్ అయితే హైజాక్ చేస్తారనమాట. అసలు ఈ ఉమర్ ఫారూక్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, సో ఈ ప్రాసెస్ అంతా నెగోషియేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసరే మన సెల్వరాఘవన్ అనమాట. సో ఫైనల్గా విజయ్ ఆ టెర్రరిస్ట్ అందరినీ చంపి ఆ తర్వాత మాల్లో ఉన్న ప్రజలను ఎలా కాపాడాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక విజయ్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఈ మూవీకి ఒక మేజర్ హైలైట్ పడి అసలు ఈ మూవీలో పెద్దగా స్టోరీ అంటూ ఏముండదు. బట్ అయినా సరే ఈ మూవీ మనం చూడగలుగుతున్నాం అంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ విజయ్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ తన డ్యాన్స్ కానీ తన ఫైట్స్ కానీ తన కామెడీ కానీ అవన్నీ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అసలు ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విజయ్ అనమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఈ మూవీకి స్టోరీ తీసుకున్న స్టోరీ అయితే బాగుంటుంది. సో ఒక హైజాక్ కాన్సెప్ట్ అనమాట. ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీస్ అయితే మన సౌత్ ఇండియాలో చాలా తక్కువైతే వస్తుంటాయి, బాలీవుడ్ కూడా చాలా తక్కువైతే వస్తుంటాయి. 10 years బ్యాక్ ఎప్పుడో గగనం అనే మూవీ అయితే వచ్చింది. బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీస్ అయితే చాలా తక్కువ వస్తుంటాయి. సో ఇది తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లే అనేది చాలా ఎంగేజింగ్గా ఉండాలి. బట్ ఈ మూవీలో ప్రాబ్లం అంటే స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్ ఉండాలి. మెయిన్ స్టోరీ సినిమా స్టార్ట్ అయినా 40 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ మాల్ హైజాక్ అనేది 40 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లేకి ఒక మేజర్ మైనస్ పాయింట్ అంటే సీరియస్నెస్ ఉండదు, బట్ అట్ ద సేమ్ టైం కామెడీ అయితే ఉంటుంది. మరి ఒక సీన్ కామెడీ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కొన్ని సీన్స్ సీరియస్గా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కొన్ని సీన్స్ కామెడీగా ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ సీరియస్నెస్ ఉంటుంది అనమాట. ఏదొక ప్రాపర్గా అనేది ఉంటుంది. అని ఇంకోటి కంటిన్యూటీ ప్రాబ్లం. విజయ్ కొంచెంసేపు వైట్ షర్ట్ వేస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళీ కొంచెంసేపు బ్లాక్ షర్ట్ అయితే వేస్తున్నాడు అనమాట. సో కంటిన్యూటీ ప్రాబ్లం అనేది సరిగ్గా ఉండదు. అండ్ స్క్రీన్ ప్లే ఒక మేజర్ మైనస్ పాయింట్ అనమాట. ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే విలన్ క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బట్ విలన్ క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్ అయితే ఉండదు అనమాట. అండ్ విలన్ని చూస్తే ఒక టెర్రరిస్ట్ అన్నప్పుడు మనకి తనని చూస్తే మనకైతే భయం అయితే అవ్వాలి. బట్ అలా కాకుండా తనైతే ఒక లిలిపుట్ లాగే ఉంటాడనమాట. సో అసలు విలన్ క్యారెక్టర్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అసలు విలన్ ఎవరు అని కూడా మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. మాల్లో జరిగినప్పుడు డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అన్ని విజయ్ ఫేవర్కి అయితే వెళ్ళిపోతుంటాయి అనమాట. టెర్రరిస్ట్ అని చూస్తే మనకైతే అసలు భయం అనేది అవ్వదనమాట. అసలు వాళ్ళ టెర్రరిస్టా లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్లా అని చెప్పి మనకైతే అసలు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అసలు విలన్ క్యారెక్టర్ అనేది ప్రాపర్గా అయితే ఉండదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మెజారిటీ ఆఫ్ ద మూవీ ఒక సెట్లో అయితే జరుగుతుంది. సో ఆ సెట్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. మొత్తం షాపింగ్ మాల్ సెట్. అండ్ కామెడీ విషయానికి వస్తే యోగి బాబు కామెడీ అయితే ఓకే, బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకైతే విజయ్ చుట్టూ తిరుగుతుంది. సో ఇందా చెప్పినట్టు తన స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. బట్ అండ్ మూవీకి ఒక మేజర్ ప్రాబ్లమ్ అంటే స్క్రీన్ ప్లే ఇందా చెప్పినట్టు ఏది ప్రాపర్గా ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే అంతా మిస్ఫైర్ అయింది అనమాట. సో అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ వస్తే స్టార్టింగ్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా టాప్ నాచ్గా అయితే ఉంటుంది అనమాట. సో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ వచ్చేసి అది మిక్స్డ్ ఫీలింగ్. కొంతమందికి నచ్చుతుంది అండ్ కొంతమందికి అయితే నచ్చదు అనమాట. నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ ఓకే అనిపించింది క్లైమాక్స్ సీక్వెన్సెస్. బట్ ఇంకా కొంచెం బెటర్గా అయితే ఎగ్జిక్యూట్ చేయవచ్చు. బట్ ఈ మూవీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఇందా చెప్పినట్టు ఏది ప్రాపర్గా ఉంటుంది అనమాట. కామెడీ ప్రాపర్గా ఉండదు అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఓకే, బట్ ఆ బ్లెండ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే సీరియస్నెస్ అనేది ఉండదు. సో ఒక మాల్ హైజాక్ జరిగినప్పుడు లేదంటే కొంతమంది ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు ఆ ఇబ్బంది మనమైతే ఫీల్ అవ్వాలి. సో ఆ టెన్షన్ అనేది ఉండాలి, బట్ ఆ టెన్షన్ అనేది సరిగ్గా ఉండదు. సో అలా ఆ టెన్షన్ ఆ మూమెంట్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. ఎంతసేపు మనకి ఆ కామెడీ అనేది చుట్టూ తిరుగుతుంది తప్ప ఏది ప్రాపర్గా ఉండదు. అండ్ వన్స్ విజయ్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క సీన్ విజయ్కి ఫేవర్గా అయితేనే మారిపోతుంది తప్ప ఏదో ఒక హార్డ్ టాస్క్ అనేది ఉంటుంది అనమాట. అండ్ కొన్నిసార్లు టెర్రరిస్ట్లో కూడా అయితే కామెడీగా అయిపోతుంటారు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పడానికి మూవీలో కొన్ని ప్లస్ పాయింట్స్ అంటే విజయ్ పర్ఫార్మెన్స్, డాన్స్, ఫైట్స్, కామెడీ అన్నీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే కనుక స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి మూవీ అయితే విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.75/5 అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.75/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.